ఇప్పుడు యక్షిని సాధన ఉంటుంది అనుకోండి, ఏ యక్షిని సాధన చేసినా ప్రతి దగ్గర యక్షిని వస్తుంది. వచ్చేసి తను ఏమడుగుతుంది, నీకు నేను ఎలా కావాలా, చల్లి రూపంలో కావాలా, భార్య రూపంలో కావాలా, తల్లి రూపంలో కావాలా. మీరు ఆమె అడిగే క్వశ్చన్స్ కి మీరు చల్లి అని చెప్పిన అనుకోండి, మీకు సొంతంగా చల్లి ఉందో చంపేస్తారు. ఆమె భార్య అంటే మీ సొంత భార్యని చంపేస్తాయి, ఆమెను భార్య ప్లేస్ పోయి కూర్చుంటుంది. తల్లి అంటే మీ సొంత తల్లి ఉందని ఆమె చెప్పేస్తుంది. ఈ మూడు చెప్పకుండా ఏం చెప్పాలి అని మీకు తెలియదు, అర్థం కాదు. మూడే కాకపోతే దానికి ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ వేరే ఉంటుంది. ఆ ఆన్సర్ ఇస్తేనే అది కూల్ డౌన్ అయితే నేను మన కంట్రోల్ వస్తుంది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సాధకులకి, నిజమైన సాధకులు సాధన చేసిన వాళ్ళకే తెలుసు. మా అండలో ఈ యక్షినిలే ఒక యోగిని అనేది 64 యోగినులు ఆ అండల్లో ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారు మెయిన్ మూల విరాట్ ప్రకృతి ఏది మహాత్రిపుర సుందరి, ఆమెకి 4 వామా జ్యేష్ఠ రౌద్రి శాంత 4 సేవకురాలు. ఆ నలుగురికి నలుగురు మొత్తం 16 4x4 16 నిత్యలు. ఈ 16 నిత్యలకి 4x4 60x4 64 64 యోగిని. వీళ్ళందరే మా కంట్రోల్లో ఉన్నప్పుడు మాకు తెలుసు, మీకు తెలియదు. మీరు ఇవన్నీ చేస్తే మీరు ఎక్కడ ఇరుక్కుపోతారు అని మేము దీని గురించి ఎక్కడ మాట్లాడడం, ఎక్కడ రాయం, ఇక్కడ చెప్పం.